అన్ని రాజకీయ పార్టీలు అందులో పాలు పంచుకుంటూనే ఆ ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది. అంతే తప్ప మనము వాళ్ళలాగా మనం ఒక్కడమే కంటెస్ట్ చేయాలి, మన అభ్యర్థులే గెలవాలి, ఇంకెవరు కూడా ఉండకూడదు అనే దృక్పథం లేదు మాకు. కూటమి నాయకులు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యయుతంగానే మేము వెళ్తున్నాము. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం, ఖచ్చితంగా మా బలం ఏంటో నిరూపిస్తాం, ప్రజలు కూడా తీర్పిస్తారు కూటమి ప్రభుత్వానికి, అందులో ఏమాత్రం సందేహం లేదు. రేపు కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక సంస్థల సీట్ల పంపకాలలో స్థానికంగా అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి వ్యూహంలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది శివశంకర్ గారు. మరి ఆ వ్యూహానికి మీరు ప్రతి వ్యూహం రచిస్తున్నారా? ఇప్పుడు వ్యూహం అన్నది యుద్ధం చేయడానికి ఉండాలండి. వ్యూహం రణరంగంలో ఏ రకమైనటువంటి గెలుపుకి వ్యూహం ఉండాలి. కానీ కూటమి నాయకులు విడిపోతే బాగుంటుంది, ఇది ఎక్కడ వ్యూహం అంటే దీన్ని వ్యూహం అనరు, ఇది కుత్సితం అంటారు, వ్యూహం అనరు దీన్ని. వాళ్ళ గొడవలు వస్తే మేము గెలుస్తాము, ఇది చాలా ఫన్నీ ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన విధానము. నిజంగా మీకు వ్యూహం ఉంటే మీ వ్యూహంతో ప్రజాక్షేత్రంలో గెలవండి, మేము అభినందిస్తాం. అంతే తప్ప మాలో విభేదాలు వస్తాయని ఎదురు చూడకండి, చాలా నిరాశ ఎదురవుతుంది. అంతేనా? ఓకే, అయితే మీరు ప్లాన్ తో ఉన్నట్టున్నారు 3 పార్టీలు, రైట్. మళ్ళీ